హాయ్ అండి. స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు ఒక సీజన్ అంటూ ఒక రీజన్ అంటూ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ముఖ్యంగా హాస్టల్లో చదువుకునే పిల్లలకి, వంట చేసే వాళ్ళకి, మీ పిల్లలు ఎవరన్నా సరే హాస్టల్లో చదువుకుంటుంటే వాళ్ళకి, బయట పని చేసే వాళ్ళకి, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా మీరు సింపుల్గా ఇప్పుడు ఇంట్లోనే సోప్ తయారు చేసుకొని వాళ్ళకి ఇవ్వండి. అది యూస్ చేస్తే మనకు ఇది కొత్త సోప్ కాదు, ఎప్పటినుంచో సాంప్రదాయబద్ధంగా మనం యూస్ చేసే వేపాకు నుంచి తయారు చేసిన సోపే. దీనికోసం మనకు కావాల్సింది వేపాకు, అలోవెరా, ఒక 2 ఈ విటమిన్ క్యాప్సిల్స్ తీసుకున్నాను. కొంచెం మనము వంటలు వేసేది కాకుండా చాయ్ పసుపు తీసుకున్నాను. తర్వాత మనకు సోప్ కావాలి, నేనైతే పియర్స్ సోప్ తీసుకున్నాను. తీసుకోవాలని లేదండి, ఇది సోప్ బేస్. ఇట్లా ఫ్లిప్కార్ట్లో అయినా దొరుకుతుంది. ఇది ప్లెయిన్ దొరుకుతుంది, ప్లస్ గ్లిజరిన్ బేస్డ్ కూడా దొరుకుతుంది. మీరు గ్లిజరిన్ బేస్డ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఏ టైప్ స్కిన్ వాళ్ళకైనా సరే ఇది సెట్ అవుతుంది. మీరు ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నా కూడా మనం చేసుకోవచ్చు. పియర్సే యూస్ చేయాలని లేదు. నేనైతే 2 పియర్స్ సోప్స్ తీసుకొని చేస్తున్నాను. దీనికి మనం ముందుగా ఒక మిక్సీ కూడా కావాలి. తర్వాత ఇట్లా ఒక మౌల్డ్ కావాలి. మౌల్డ్ లేకపోయినా పర్వాలేదు. ఇవి కూడా మనం ఇంట్లో డిస్పోజల్ కప్స్ ఉంటాయి కదండి, ఆ డిస్పోజల్ కప్స్ అన్నా యూస్ చేయొచ్చు, లేదంటే చిన్న వేరే ఏదైనా స్టీల్ కప్స్ అన్నా యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా ప్లాస్టిక్ కప్స్ అయినా సరే మనం యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న సోప్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము, లేదంటే తరిగి పెట్టుకోవచ్చు. కొబ్బరి తురుముతో అయినా సరే మనం నీట్గా సన్నగా తురిమేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ఉన్న ఈ చాక్ తోటి దీన్ని సన్నగా తురిమేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత మనం అలోవెరా ఏదైతే ఉందో దానికి చెక్కంతా తీసేసి మొత్తం ఆ జెల్ అంతా తీసేద్దాము. తీసిన తర్వాత ఈ వేపాకు, అలోవెరా జెల్, మనము ఈ విటమిన్ క్యాప్సిల్స్ తీసుకున్నాం కదా, 2 ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేసాను నేను. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసాను. వేపాకు వచ్చేసి డైరెక్ట్గా కోసిన వెంటనే కడిగి వేయలేదండి. నేను కడిగిన తర్వాత ఒకరోజు అలానే ఫ్యాన్ కింద నీడలోనే ఇంట్లోనే ఆరబెట్టేసి, అంటే పూర్తిగా డ్రై అవ్వలేదు, జస్ట్ తేమ ఆరే వరకు ఆరబెట్టిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను, మెత్తటి పేస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా అలోవెరా జెల్ తీసేసుకున్నాను. చెయ్యి కట్ చేసుకోకుండా నీట్గా తీసుకోండి. 1 సైడ్ తీసి ఇంకొక సైడ్ మనం స్పూన్తో ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది. దీన్ని చిన్న ముక్కగా కట్ చేసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా మనం తీసి పెట్టుకున్న జార్లో వేపాకు, కొద్దిగా పసుపు వేసాను ఆల్రెడీ. ఇప్పుడు అలోవెరా జెల్ వేసాను. ఇవన్నీ వేసి మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకుందాము. మిక్సీ వేస్తాను ఇప్పుడు పేస్ట్ లాగా చేసి. ఇదిగోండి, ఇట్లా నేను ఈ రకంగా పేస్ట్ చేసుకున్నాను మెత్తగా. పసుపు సరిపోకపోతే కొద్దిగా వేసుకుని, నాకు సరిపోలేదు అనిపించింది, ఇంకా కొంచెం వేసుకున్నాను. తర్వాత నేను తీసి పెట్టుకున్న ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 తీసుకున్నానండి. మీకు ఈ విటమిన్ క్యాప్సిల్ లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే నేను తీసుకున్న సోపే గ్లిజరిన్ బేస్డ్ కాబట్టి అది సరిపోతుంది. కావాలంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోవచ్చు. నార్మల్ స్కిన్ వాళ్ళు వేసుకున్నా పర్వాలేదు, ఆయిలీ స్కిన్ వాళ్ళు వేసుకోకపోయినా మంచిదే. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న ఆ సోప్ ఏదైతే ఉందో దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం దీన్ని డబుల్ బాయిల్ చేయాలి. స్టవ్ మీద ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ బాయిల్ చేసి పెట్టుకోండి ఆ విధంగా. తర్వాత దీన్ని తీసి ఈ సోపు తురిమినది ఏదైతే ఉందో దాన్ని బాయిల్ అయ్యే వాటర్లో డైరెక్ట్గా వేయకుండా ఇట్లా డబుల్ బాయిల్ లాగా పెట్టుకోవాలి. మనం పెట్టుకొని నీట్గా కలుపుతూ ముఖ్యంగా మెయిన్ ఇక్కడ ఏంటంటే మనము మంట మీడియంలో పెట్టుకోవాలి, హై అస్సలు పెట్టొద్దండి. మాడిపోయి గిన్నెకి అంటుకుందంటే చాలా కష్టమవుతుంది. మనకు పాకం ఎలా అవుతుందో అట్లా గట్టిగా అయిపోతుంది. అట్లా కాకుండా జస్ట్ మెల్ట్ అయ్యి కలర్ రావాలి. అలా కలర్ రాకముందు మెల్ట్ అవ్వగానే ఈ పేస్ట్ కూడా తీసి అందులో వేసి కలిపేసుకోండి. మరి ఇట్లా గంట పెట్టి ఎక్కువ కలపొద్దండి, ఎందుకంటే సోపు కదా, నురగ వచ్చేస్తుంది మళ్ళీ. అలా కాకుండా అది కలిసేంత వరకు కింద అడుగు అంటకుండా అడుగు వరకు పెట్టి కలిపేసుకోండి. జస్ట్ ఇట్లా కలర్ మారితే చాలు, ఇంకా ఎక్కువసేపు పెడితే మాత్రం అది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసేసి ఆరే వరకు ఉండక్కర్లేదు. దీన్ని వెంటనే మనం ఆరిందంటే ఇంకా గట్టిగా అయిపోతుంది, సోపు త్వరగా గట్టిగా అవుతుంది. కాబట్టి వెంటనే తీసుకొని వచ్చి మనం రెడీగా పెట్టుకున్న మౌల్డ్స్లో వేసేసుకుందాం. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ మౌల్డ్ లేకపోతే మీకు ఇందాక చూపించాను కదా, మనం డిస్పోజబుల్ టీ కప్స్ కానీ, లేదంటే ఏదైనా స్టీల్ కప్పులు కానీ, ఏదైనా
మనకు నచ్చిన కప్పులు తీసుకొని ఎంత మందం అయితే మనకు సోప్ కావాలో అంత మందం థిక్నెస్ వరకు మనము ఇది లిక్విడ్ పోసేసుకోవడమే. అట్లా నురగ వచ్చిందంటే ఆరినప్పుడు కూడా మనకు అలా నురగ కనిపిస్తుంది. నేను ఒక 2 సోప్స్కి నురుగు తీసేసి చూపిస్తాను, ఒక 2 సోప్స్కి అలానే పెట్టి చూపిస్తాను చూడండి. పూర్తిగా ఆరిన తర్వాత తీయలేము, మనం ఇలా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే మనము పైన ఆ నురగ తీసేయచ్చు. ఏదన్నా ఒకటి ఇట్లా చిన్న అట్ట ముక్క తీసుకొని ఇట్లా పైన ఉన్న నురుగంతా కూడా సైడ్కి తీసేస్తే జస్ట్ లుక్ కోసం అంతే. లుక్ పిల్లలకి బాగా మంచిగా కనిపించాలంటే తీయండి. మనమే ఇంట్లో వాడుకోవటానికైతే ఆ నురుగు తీయకపోయినా ఏం కాదు. నేను తీసేసి ఈ ఓవెల్ షేప్ ఉన్న దాంట్లో వేస్తాను, పడేయడం ఎందుకు, ఇందులో వేసాను. ఇలా ఈ విధంగా తీస్తే ఎందుకంటే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మీరు ఇలా చేసి హాస్టల్లో మీ పిల్లలు ఉంటే వాళ్ళకు తప్పకుండా వీక్లీ మీరు వెళ్ళడమో లేదంటే ఎవరైనా వెళ్ళినప్పుడు స్నాక్స్ పంపించడం అలా చేస్తుంటారు కదా, ఈసారి మీరు గుర్తుపెట్టుకొని కంపల్సరీగా ఈ సోప్స్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి పంపించండి. ఎందుకంటే హాస్టల్లో పిల్లలు వాళ్ళు ఎంత శుభ్రంగా ఉన్నా, ఎంత హైజీనిక్గా ఉన్నా, టవల్సో లేకపోతే వాటరో బెడ్షీట్సో పడుకున్న దగ్గర ఒకరి నుంచి ఒకరికి స్కిన్ ప్రాబ్లం కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు మేజర్ ప్రాబ్లము వాళ్ళకు మరి ఎగ్జామ్స్ కూడా రాసేది ఉంది కాబట్టి ఈ స్కిన్ ఇచ్చింగ్తో వాళ్ళు చాలా బాధపడుతుంటారు. కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. క్లాస్లో కూడా వాళ్ళకు టీచింగ్ జరుగుతుంటే వినలేని పరిస్థితి వస్తుంది. కాన్సన్ట్రేషన్ అన్న దెబ్బతింటుంది. కాబట్టి మీరు వాళ్ళ హెల్త్ కోసము ఇలా సోప్స్ కంపల్సరీగా కొంచెం కేర్ తీసుకొని వాళ్ళకి చేసి పంపించండి. హ్యాపీగా స్కిన్ ప్రాబ్లం సెట్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో మనం వేసింది వేపాకు, మెయిన్గా పసుపు, అలోవెరా. ఇవి ఇప్పుడు మనం కనిపెట్టినవి కాదు, పూర్వం నుంచి ఎప్పటి నుంచో సాంప్రదాయంగా ఈ వేపాకు అన్నది స్కిన్కి చాలా యూజ్ అయింది. కాబట్టి మీరు ఈసారి ఇలా చేసుకొని వాళ్ళకి పంపించండి. తర్వాత నేను వన్ నైట్ అంతా అలానే వదిలేశాను. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. చూడండి ఎంత బాగా డ్రై అయ్యి సోప్స్ ఎంత చక్కగా ఎంత బాగా వచ్చి చూసారా. ఇది నురుగు తీసేసినందుకు నీట్గా ఉంది చూడండి. ఇట్లా షేప్స్ అయితే పిల్లలు ఇష్టంగా యూజ్ చేస్తారు. లేదంటే మీరు అన్ని రౌండో స్క్వైరో మీకు అందుబాటులో ఉన్న షేప్ వేసుకోవచ్చు. ఇది చూడండి రౌండ్ది. ఈ రెండింటికి నేను పైన నురుగు తీసేసాను కదా, అందుకని ఫినిషింగ్ బాగా నీట్గా వచ్చింది. ఇవి పంపించండి మీ పిల్లలకి. ముఖ్యంగా బైక్ మీద డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా, తర్వాత కంప్యూటర్ మీద ల్యాప్టాప్ మీద పెట్టుకొని యూస్ చేసే వాళ్ళకు స్వెట్టింగ్ వచ్చేసి ఇచ్చింగ్తో చాలా బాధపడుతుంటారు. బైక్ మీద వెళ్ళే వాళ్ళు జెంట్స్కి కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇది యూజ్ చేయండి. వంటగదిలో వంట చేసుకునే వాళ్ళకు, పెద్ద వయసు వాళ్ళకి ఎవరికైనా దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మనం ఏ కెమికల్ ఇందులో యూజ్ చేయలేదు. వేపాకు పసుపు అన్నది ఇది వరకు రోజుల్లో అదే పనిగా హాలిడేస్లో పూసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత టైం ఉండట్లేదు కాబట్టి ఇలా సోప్ లాగా తయారు చేసుకొని యూజ్ చేసి హెల్తీగా హైజీనిక్గా ఉందాము. మీకు నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, మీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ సోప్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. కొంచెం ఓపిక చేసుకొని మీరు కూడా చేసుకొని యూజ్ చేసుకుంటే హెల్తీగా ఉంటాము. నాకు 2 పియర్ సోప్స్కి ఇవి ఈ సైజులో 4 వచ్చాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా షేప్స్ ఎంత బాగున్నాయో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్.